నమస్కారం సార్. నమస్తే. సార్ పొన్నవోలు సుధాకర్ గారికి హైకోర్టు షాక్ ఇచ్చింది సార్. ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తేల్చి చెప్పింది. అసలు ఆయన ఎందుకు సెక్యూరిటీ కోరుకుంటున్నారు? మరి ఇవ్వకపోవడానికి గల కారణాలేంటి? మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? పొన్నవోలు సుధాకర్ రెడ్డి అందరికీ సుపరిచితుడు. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అయిన టైంలో ఆయన ఏఏజీగా ఉండి ఆయనే వాదించాడు, అవును. నేషనల్ అడ్వకేట్ జనరల్. సో ఆయన ఏఏజీగా ఉండి చేయడమే కాకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఆయన సిఐడి అధికారి సంజయ్ వీళ్ళిద్దరూ ఒక రకమైన జాయింట్ కౌల్లాగా ఎక్కడ చూసినా వాళ్ళిద్దరు కనబడేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే ఒక రకంగా అవుట్ ఆఫ్ ద వే వెళ్ళినట్టుగా కనబడింది అప్పుడు. అంటే హైదరాబాద్లో ప్రెస్ మీట్లు పెట్టడం, ఢిల్లీకి పోయి కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టడం, ఇది వాళ్ళు అసలు వీళ్ళు గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళ లేకపోతే ఇండిపెండెంటా అనేది తెలియని స్థాయిలో వాళ్ళు పెట్టారు. వాళ్ళ మీద కోర్టులకు కూడా వేశారు కేసులు. అసలు ఇలాగ పెట్టచ్చా అని హైకోర్టు కూడా పెట్టద్దని చెప్పినా కూడా వాళ్ళు ఉల్లంఘిస్తున్నట్టుగా కనబడింది. నిజానికి అంత అవసరం లేదు. వాళ్ళు ఎక్స్ట్రా చేసింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇదే ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు. వాళ్ళ డ్యూటీ ఏంటి? ప్రభుత్వం ఏం చెప్తే అది చేయడం, అంతవరకే వాళ్ళ డ్యూటీ. కానీ ఈ అవుట్ ఆఫ్ ద ఇది వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి చెప్పాలి. ప్రభుత్వంలో జగన్ చెప్పుండొచ్చు, వీళ్ళకి మీరు వెళ్ళి ఇట్లా పెట్టండి, మీరు బదనాం చేయండి అని చెప్పుండొచ్చు. ఎందుకంటే ఈ యువతలో గట్టిగా మీడియా ఉంది, వాళ్ళు ఫాల్స్ ఇది ఇస్తున్నారు కాబట్టి మీరు కరెక్ట్గా డేటా ఇవ్వండి అని జగన్ చెప్పుండొచ్చు. కానీ వీళ్ళేం ఆలోచించుండాలి? సార్, మేము రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నాము, మేము అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి మేము చెప్పడం కరెక్ట్ కాదు, మేము కావాలంటే మీకు డేటా ఇస్తాము, మీరు మీ అధికార ప్రతినిధులు ఉన్నారు, మీరు చేయండి ఆ పని అని చెప్పుండొచ్చు. కానీ జగన్ ఏం ఆలోచించాడు? వీళ్ళు చెప్తే అథెంటిసిటీ బాగుంటుంది, వీళ్ళు పనిచేస్తున్నారని చెప్పాడు. కానీ అది బూమరాంగ్ అయింది. సో అది ఇప్పుడు మామూలుగా మనకి లోకేష్ ముందు నుంచి కూడా ఏంటంటే అధికారుల పేర్లంతా నేను రెడ్ బుక్లో రాసుకుంటున్నాను, అందరూ వీళ్ళ ఫస్ట్ పేజ్లోనే వీళ్ళ పేర్లు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు అరెస్టుకు ప్రధానంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి కారణమని. ఆ తర్వాత కూడా అతను లండన్లో కూడా జగన్ సెక్యూరిటీ కోసం కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు. అంటే వీళ్ళు మామూలుగా మనకి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు వచ్చినా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనకు క్లియర్గా కనబడేది ఏంటంటే ఏ కులం అధికారంలో ఉంటే ఆ కులం అధికారుల్ని ముఖ్యమైన పోస్టుల్లో పెట్టుకోవడం. వాళ్ళ ఎందుకు కులం అనేది కొంత లాయల్టీకి పనికొస్తుంది. కుల బేస్డ్, కాస్ట్ బేస్డ్ లాయల్టీ అనేది ఈజీ అనమాట. ఇక్కడ కూడా మనం చూసాము, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానమైన ఆఫీసర్లంతా వెలమ, కేసీఆర్ కులం. వెలమల్ని ఎందుకు పెట్టుకున్నాడు? తను లాయల్గా ఉంటారు, మనకి ఇబ్బంది ఉండదు అనేది పెట్టుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి నాకు ప్రధానమైన అధికారులంతా రెడ్లు ఎందుకు వచ్చారు? మళ్ళీ అగైన్ రేవంత్ రెడ్డి కూడా అదే ఫాలో అవుతున్నాడు. అంటే ఇది ఇంకా ఫ్యూడల్ సిస్టమ్ ఇండియాలో ఉంది, కులం బలంగా ఉంది. అందువల్ల ఏ కులం ముఖ్యమంత్రి ఉంటే ఆ కులం అధికారుల్ని ఇంపార్టెంట్ ప్లేసుల్లో పెట్టడం, వాళ్ళ ద్వారా ఒకటి తాము చేయాలనుకున్న అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, దానికి వాళ్ళు హెల్ప్ చేసే విధంగా చూసుకోవడం, ఇంటర్న్ వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేయడం. రెండవది ప్రతిపక్షాలని, ప్రత్యర్థుల్ని విపరీతంగా వేధించడానికి కూడా ఈ అధికారులను వాడుకోవడం. ఇది ఒక మోడస్ ఆపరండి ఇండియాలో. ప్రతి చోట ఇదే జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో కుల అభిమానం అనొచ్చు, లేదా దురభిమానం అనొచ్చు అక్కడ ఎక్కువ. మన కులం లేదరంటే కూడా మనల్ని ఎవడో ఒకడు ఓన్ చేసుకుంటుంటాడు, అతను మా కులం అంటే. మేము నక్సలైట్గా ఉన్నప్పుడు అరెస్ట్ అయితే పోలీసులు కూడా మా కులం కనుక్కొని, చూడరా మా వాడు నక్సలైట్ లీడర్గా కూడా ఉన్నాడు అని వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. ఆ స్థాయిలో కులపిచ్చి ఉంటుంది అనమాట. సో అలాగా ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ కుల అభిమానంతోనూ ఇంకో దాంతోనూ జగన్కి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి సపోర్ట్ చేశారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు? ఇంతకుముందు ఎప్పుడూ లేని స్థాయిలో అధికారుల్ని పనిష్ చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం రంగంలో ఎదిగింది. ఇంత పెద్ద స్థాయిలో నాకు తెలిసి ఎప్పుడు కూడా అధికారుల్ని పనిష్ చేయడం అనేది జరగలేదు. మామూలుగా రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు కక్ష తీర్చుకోవడం మనం చూస్తుంటాం. అధికారులు వీళ్ళకి తెలుసు, మన పీరియడ్లో మన అధికారులు మనం చెప్పినట్టు విన్నారు కాబట్టి వాళ్ళ పీరియడ్లో వాళ్ళు చెప్పినట్టు విన్నారు, అధికారుల్ని ఏం చేస్తాంలే అనేది వీళ్ళు అనుకోవాలి. కానీ అట్లా అనుకోవట్లే వీళ్ళు, తండ్రి కొడుకులు లోకేష్, చంద్రబాబు వాళ్ళని టార్గెట్ చేసి చేస్తున్నారు. దాని మీద నేను సపరేట్ వీడియో కూడా చేస్తాను. సో ఇలాగా చేసే క్రమంలో పొన్నవోలుని వీళ్ళు సైలెంట్గా ఉంటారా? పొన్నవోలు మీద ఖచ్చితంగా అనేక రకాల పద్ధతులు వేధింపులు, ఆల్రెడీ అతని కేసులు అవన్నీ పెట్టడం మొదలుపెట్టారు.
ఇప్పుడు పొన్నవాళ్ళు ఏంటంటే నాకు పర్సనల్ సెక్యూరిటీకి ఇబ్బంది ఉంది, చాలామంది ఆల్రెడీ వైసీపీ నాయకుల మీద దాడులు అవి చేస్తున్నారు, నాకు కాల్స్ వస్తున్నాయి, థ్రెట్ ఉంది అని చెప్తే అతనికి సెక్యూరిటీ ఇవ్వలేదు. సెక్యూరిటీ ఇవ్వకపోతే అతను హైకోర్టులో పిటిషన్ వేశాడు, ఇట్లా నాకు సెక్యూరిటీ ఇప్పించాను నేను. హైకోర్టు సెక్యూరిటీ రివ్యూ కమిటీని అడిగింది, రివ్యూ కమిటీ నివేదిక ఇచ్చింది, ఇతనికి సెక్యూరిటీ ఇష్యూస్ ఏమి లేవు, ఏ వర్గాల నుంచి థ్రెట్ లేదు అని నివేదిక ఇచ్చింది. సో సెక్యూరిటీ రివ్యూ కమిటీ నివేదిక ఇచ్చింది కాబట్టి మేము నిన్ను అలో చేయలేము, నీవు రాజ్యాంగ పదవిలో ఉన్నంత మాత్రాన నీకు సెక్యూరిటీ ఇవ్వాలని రూల్ ఏం లేదు అని హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్పిన దానికి తప్పేం లేదు, ఎందుకంటే సెక్యూరిటీ రివ్యూ కమిటీ చెప్పిన దాన్ని బట్టి ఉండాలి. కానీ మనకి ఇప్పుడు సెక్యూరిటీ రివ్యూ కమిటీకి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది కదా, నిజంగా మరి ఒక వ్యక్తికి రక్షణ కావాలనుకున్నప్పుడు హైకోర్టులో ఇలా చెప్పచ్చా అన్న చర్చ కూడా నడుస్తుంది. దానికి కూడా హైకోర్టు ఏం చెప్పిందంటే, ఒకవేళ రివ్యూ కమిటీ నివేదిక నీకు సంతృప్తి ఇకపోతే దాని మీద నువ్వు మళ్ళీ వేసుకోవచ్చు పిటిషన్ అని చెప్పింది. సో నాకు తెలిసి నేను మళ్ళీ దాని మీద కూడా వేస్తాడు. ఆ రివ్యూ కమిటీ నివేదిక లాప్ సైడెడ్గా ఉంది, వన్ సైడెడ్గా ఉంది, వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చారు, నాకు థ్రెట్ ఉండేదే ప్రభుత్వంలో ఉండే పార్టీని వైపు నుంచి థ్రెట్ ఉంది, కాబట్టి ఈ నివేదికను బేస్ చేసుకొని నాకు రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పచ్చు. అప్పుడేమన్నా ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే హైకోర్టు అది కూడా చెప్పింది, ఒకవేళ నీకు ఇచ్చే అవకాశం ఉంటే ఆ సెక్యూరిటీకి సంబంధించిన ఖర్చులన్నీ కూడా నువ్వే పెట్టుకోవాలని కూడా హైకోర్టు ముందుగానే చెప్పింది. కాబట్టి ఆయన లీగల్ పోరాటం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది, చేయాలి, తప్పదు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా అంతకు ముందున్న పార్టీకి సంబంధించిన అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళని వేధించడం అనేది మనకి మామూలే, వేధిస్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా ఇతన్ని వేధించడానికి ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు గమ్మునైతే ఉండరు, ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో జీర్ణించుకునే పరిస్థితి ఉండదు. సో జీర్ణించుకోలేనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఈయన్ని వేధించాలనుకోవచ్చు. ఈయనకున్న మార్గం లీగల్గా కొట్లాడాల్సిందే. ఆయన ఆల్రెడీ ఏజ్గా పనిచేశాడు, ఆయనకి లా తెలుసు. సో కానీ లా తెలిసినా కూడా చాలాసార్లు ఏం చేయలేము, వ్యవస్థలు నీకు అనుగుణంగా లేనప్పుడు నీకు ఎంత లా తెలిసినా ఏమి చేయలేవు. ఎందుకంటే మన దేశంలో లా అనేది ఇంటర్ప్రిటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆ జడ్జిలు వ్యక్తిగతంగా దాన్ని ఎట్లా వ్యాఖ్యానిస్తారు అనే దాని మీద డిపెండ్ అయింది ప్రధానంగా. సో జడ్జిల వ్యాఖ్యానం తమకు వ్యతిరేకంగా ఉంటే దాన్ని ఇంకా ఫైట్ చేసుకుంటే అలా సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలి. ఇదంతా ఏంటంటే జస్టిస్ అనేది మనకి ఇప్పుడు ఆల్రెడీ చాలాసార్లు నేను చెప్పాను, 5 కోట్ల పైన కేసులు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి కొన్ని కేసులు చాలా త్వరగా అవుతుంటాయి, కొన్ని కేసులు అదో విచిత్రం కోర్టుల్లో. అవి కూడా మనకి రకరకాల కాంటెక్స్లో కొన్ని కేసులు త్వరగా అయిపోతాయి, కొన్ని పెండింగ్లో పడిపోతాయి. ఇప్పుడు చంద్రబాబు 17A కిందది అర్జెంటుగా తేలాలన్నారు, ఇప్పటివరకు దాని మీద ఏమీ లేదు. వివేకానంద రెడ్డి కేసు చూస్తున్నాం, 6 ఏళ్ళు అయింది, దాని మీద అసలు ఏమి ముందుకెళ్ళట్లేదు. డెడ్ లైన్లు పెట్టి కూడా 1.5 year పైన అయిపోయింది. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఫైట్ చేసుకుంటూ ఉండాలి. గత ప్రభుత్వంలో దాని ఏమంటారు, మిడిమాలంగా అంటారు మా ఊర్లో, చిత్తూరులో. మిడిమాలంగా అంటే విపరీతంగా వెళ్ళి ప్రత్యర్థుల్ని తమ వ్యక్తిగతంలాగా తీసుకొని చేయడం అనేది కరెక్ట్గా. రాజకీయంగా జగన్ అవసరాలు జగన్కు ఉంటుంది, కానీ వీళ్ళందరూ దాన్ని ఓన్ చేసుకొని వ్యక్తిగతంగా పోయి చేయకూడదు. ఈయన అట్లాంటివి కామెంట్లు చేయడం, ఈయన కూర్చొని చేయడం కొంత చేశాడు పొన్నవాళ్ళు. దానివల్ల మరి జగన్ నుంచి ఆయనకి ఏమి లబ్ధి దొరికిందో తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రం ఈ 5 ఏళ్ళు ఆయన మ్యూజిక్ ఫేస్ చేయాల్సి ఉంటుంది.